తెలంగాణ రాజకీయాల మీద ఉండొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, సో ఆ పార్టీ దాదాపుగా 38 అసెంబ్లీ సీట్లను దక్కించుకుంది. ఒక సభ్యురాలు చనిపోతే ప్రస్తుత ఉప ఎన్నిక జరిగింది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. సో కంటోన్మెంట్ నుంచి సో ఆ బలం 38 స్థానాలకు చేరుకుంది. మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో రానున్నటువంటి రోజుల్లో ఈ ఫలితాల తర్వాత చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని 8 లోక్సభ స్థానాలు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో చివరికి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనేటువంటి డౌట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత సో తెలంగాణలో ఇక బీఆర్ఎస్ విషయంలో కొంత ఇబ్బందికరమైన బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే రానున్నటువంటి రోజుల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ సగం సీట్లను దక్కించుకుంది, మరోవైపు బీజేపీ పార్టీ కూడా సగం సీట్లను దక్కించుకుంది. సో కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఈ 2 పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 2 పార్టీల మధ్య నువ్వా నేనా అనేటువంటి రీతిలో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కొంత ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు 8 సీట్లను దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల పాలనకు ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన సునాయాసంగానే తన పాలనను కొనసాగించేటువంటి అవకాశాలు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ రవీన్, థ్యాంక్ యూ. సో తెలంగాణ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసాం. ఖచ్చితంగా 8 లోక్సభ స్థానాలు బీజేపీకి, మరో 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి, 1 స్థానం ఎంఐఎంకి దక్కినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతోంది. దానికి సంబంధించిన లెక్కేంటో కూడా మనం చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలనుకోవటం, ఈ పరిణామాలన్నీ ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నిలబడినట్టు, పవన్ కళ్యాణ్ నిలబడినట్టు ఆయా పార్టీ నేతలు భావించే విధమైనటువంటి పరిస్థితి వెలువడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 291 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 4 చోట్ల విజయం కూడా కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా 227 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. 3 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరగగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ కు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపు మనం చూస్తే సో ప్రస్తుతం 8 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా కొన్ని డిక్లేర్ అయినాయి. మిగిలినటువంటి వాటి యొక్క ఓట్ల లెక్కింపు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంకే మరొకసారి అక్కడ ప్రజలు విజయావకాశాలు స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగ్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్క చోట కూడా ప్రభావితం చూపలేకపోయింది. సో అంచనాలు ఏదైతే జాతీయ